शुभोदय बच्चों। आज हम 10वीं कक्षा के पहला पद्यांश बरसते बादल से एक पद्य उसके नीचे लिखे गए कुछ प्रश्नों के उत्तर सीखेंगे। ఏపీ విద్యార్థులందరికీ శుభోదయం। ఈరోజు మొట్టమొదటి కవితా పాఠమైన బరస్తే బాదల్లో నుంచి మనకి ఎగ్జామ్ పరంగా ఎలా 5 మార్క్స్కు పోయం ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తాడో నేర్చుకుందాం। दादुर टरटर करते झिल्ली बजती झंझन, म्याव म्याव रे मोर पीवू पीवू चातक के गण, उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर మేఘ్ గగన్ మే భర్తే గర్జన్। ఈ విధంగా ఫస్ట్ పద్యాంశంలో నుంచి ఒక పద్యం ఇవ్వడం జరిగింది। దాని కింద ప్రశ్నలు ఇలా అడుగుతారు। ఆ ప్రశ్న చాతక్ గణ్ క్యా కర్తే హై, ఇది 2 మార్కులకు సంబంధించింది కాబట్టి మీరు ఆ అని వేసి చాతక్ గణ్ క్యా కర్తే హై అనే దానికి పూర్తి వాక్యం రాయాలి। మనకి ఇక్కడ చాతక్ గణ్ అనే పదం తీసుకున్నట్టయితే 2వ లైన్లో చివర్లో చాతక్య గణ్ అని ఉంది। ఇప్పుడు చాతక్య గణ్ ముందర ఏముండాయి మనకు పీవు పీవు చాతక్య గణ్ అని ఉంది। అంటే చాతక పక్షుల సమూహం అంతా ఏం సౌండ్ చేస్తుంది, పీవు పీవు అనే సౌండ్ చేస్తుంది। కాబట్టి మనం వాక్య రచన ఇలా చేయాలి। చాతక్ గణ్ పీవు పీవు ఆవాజ్ కర్తే హై, లేదా చాతక్ గణ్ పీవు పీవు ధ్వని కర్తే హై। ఇలా పూర్తి వాక్యం రాస్తే మీకు ఇక్కడ 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది। నెక్స్ట్ ఆ క్వశ్చన్కు ఈ క్వశ్చన్కు మీరు ఏబిసిడి ఆప్షన్సే పెట్టాల్సి వస్తుంది। దాదుర్ కి ఆవాజ్ కైసీ హోతీ హై, మొట్టమొదట ఉంది పద్యానికి ముందర దాదుర్ టర్టర్ కర్తే, కాబట్టి దాదుర్ పక్కన ఉండే టర్టర్ అనే పదం ఎక్కడుంది మనకి ఇక్కడ సి ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ సి పెట్టాలి। మేఘ్ కహా గర్జన్ కర్తే హై, మేఘ్ చివరి లైన్లో చూడండి మేఘ్ గగన్ మే భర్తే గర్జన్ అని ఉంది కాబట్టి మేఘ్ గగన్ మే, గగన్ ఆకాశంలో, గగన్ అనే పదం ఎక్కడుంది బి ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ బి అని పెట్టాలి। ఝన్ ఝన్ కర్కే క్యా బజతీ హే అని ఉంది। ఫస్ట్ లైన్లోనే చివరి హాఫ్ వాక్యం చూసినట్లయితే ఝిల్లీ బజ్తీ ఝన్ ఝన్ అని ఉంది కాబట్టి ఝన్ ఝన్ ఆవాజ్ క్యా కర్తీ హే ఝిల్లీ, ఝిల్లీ అనే పదం మనకి ఎక్కడుంది సి ఆప్షన్లో ఉంది। సి ఆప్షన్ అనేది పెడితే ఈ విధంగా రాసినట్లయితే మీకు ఇక్కడ 5కు 5 మార్కులు మీరు స్కోర్ చేయగలుగుతారు। నెక్స్ట్ అదే బరస్తే బాదల్ పాటలో ఇంకొక పద్యం చూద్దాము। पकड़ वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। ఈ పద్యం ఇచ్చి దీని కింద క్వశ్చన్స్ ఇలా అడిగాడు। హమే కిస్ झूले में झूलना है అన్నాడు కాబట్టి ఆ క్వశ్చన్కు మనం ఎట్లా రాయాలి 2 మార్కులు కాబట్టి వాక్యం రూపంలో రాయాలి। హమే కిస్ झूले में झूलना है అంటే 3వ లైన్లో చూడండి ఝూలే మే ఝూలే అనే పదం ఉంది క్వశ్చన్లో నుంచి, ముందర ఏం పదం ఉంది ఇంద్రధనుష్ అని ఉంది కాబట్టి హమే కిస్ అనే క్వశ్చన్ తీసేసి ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూల్నా హై, హమే ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూల్నా హై। ఇలా పూర్తి వాక్యం రాసినట్లయితే 2 మార్కులు మీరు స్కోర్ చేయగలుగుతారు। ఇంకా డీటెయిల్గా రాయాలంటే హమే హమే సబ్ జన్ మిల్కర్ ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూల్నా హై అని కూడా రాయొచ్చు। కవి కా మన్ కిసే పకడ్కర్ ఝూల్నే కో కహతా హై అన్నాడు। ఫస్ట్ లైన్లో చూడండి పకడ్ వారీ కి ధార్ ఝూల్తా హై మేరా మన్, ఇక్కడ మేరా అంటే కవి యొక్క మనసు అని, పకడ్ వారీ కి ధార్, వారీ అంటే వర్షపు నీరు కాబట్టి పకడ్ వారీ కి ధార్, వారీ కి ధార్ అనేది ఏ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది పెట్టాలి। हमारे जीवन में बार बार क्या आना चाहिए అన్నాడు। हम फिर आए जीवन में सावन मन भावन అన్నాడు। हमारे जीवन में बार बार क्या आना चाहिए అంటే सावन मन भावन కాబట్టి जीवन में बार बार हमें सावन का महीना आना चाहिए, सावन ఏ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టాలి। उपर्युक्त పద్యాంశ కిస్ కవితా పాఠ్ సే దియా గయా హై, కాబట్టి ఈ లెసన్ ఈ పద్యాలు మనకు ఏ పాఠంలో నుంచి తీసుకోవడం జరిగింది బరస్తే బాదల్ అనే పాఠం నుంచి తీసుకోవడం జరిగింది
కాబట్టి బరస్తే బాధలు అనేది ఆప్షన్ ఏ అనేది పెట్టాలి. ఇలా చేస్తున్నారంటే మొట్టమొదటి పద్యంలో 5కు 5 మార్కులు మీరు స్కోర్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ ఏపీ స్టూడెంట్స్ కోసం చేయడం జరుగుతుంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్స్ వరకు రోజు ఇలాంటివి ఎన్నో చేసి పెట్టడం జరుగుతుంది. ఇది మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.